హలో, ఇదే మహాబలిపురం బస్ స్టాండ్. మీరు మహాబలిపురం బస్ స్టాండ్ నుంచి స్ట్రైట్గా వస్తే ఈ ఆర్కిటెక్చర్ అయితే కనిపిస్తుంది. ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది అసలు ఎలా రెడీ చేశారనేది అసలు కళ్ళు చెదిరిపోతాయి ఆ బొమ్మలు చూస్తూ ఉంటుంటే. దాని వెనకాల ప్రతిదానికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ అయితే ఫ్రంట్లో పెడతారు, అది మీరు వెళ్ళినప్పుడు చదువుకోండి. ఇవన్నీ అయితే పల్లవాస్ రూల్లో చేసినవన్నీ. దీని అయితే అప్పుడు ఎలా ఉండేది కాదు, ఇప్పుడైతే డెవలప్ చేశారు రోడ్స్ అవన్నీ వేసి. చుట్టూరు అయితే చాలా షాప్స్ ఉంటాయి. ఇదే స్టోన్ గ్రేవ్డ్ పెండెంట్స్, ఒక్కొక్కటి 100 రూపీస్. ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే పెట్టా. ఇది చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే ఏదో కడదాం అనుకున్నారు కానీ సగమే కంప్లీట్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో రూమ్స్లా ఉన్నాయి కానీ లోపల వరకు లేవు, జస్ట్ అలా. ఇదంతా చేయడానికి ఎంతమంది వర్క్ చేశారో తెలియదు కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళందరికీ ఇప్పుడు కనుక ఉంటే. వీటిని అన్నీ చూస్తుంటే అసలు ఎందుకు కట్టారో అవన్నీ స్టోరీ అయితే తెలుసుకోవాలని ఉంది కానీ తెలుసుకోవడం అయితే చాలా కష్టం అనిపిస్తుంది. ఎవరికైనా ఏమన్నా తెలుసుకోవడానికి ఏమన్నా తెలిస్తే లింక్ అయితే షేర్ చేయండి. ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి, ట్రై చేయండి. మీరు ఈ వే నుంచి స్ట్రైట్గా వెళ్తే మహాబలిపురం లైట్ హౌస్కి అయితే వెళ్తారు. ఒక 30 రూపీస్ అయితే టికెట్ అయితే ఛార్జ్ చేస్తారు, అది ఆన్లైన్లో పే చేయొచ్చు. మీరు ఇటు నుంచి స్ట్రైట్ వెళ్తే లైట్ హౌస్, లెఫ్ట్కి తిరిగితే సీషోర్ టెంపుల్ అనమాట. మీరు వెళ్ళే దారిలో స్టోన్తో చేసిన ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి. నాకైతే ఇలా స్ట్రైట్గా వెళ్తుంటే ఈ పద్మనాభ లాడ్జ్ అయితే ఏదో ఓల్డ్ టైంలో ఉన్న లాడ్జ్లా అనిపించింది. సీషోర్ టెంపుల్కి అయితే ఈ ఎంట్రన్స్ దగ్గర అయితే టికెట్లు ఎవరు, కొంచెం అటు సైడ్ ఉంటుంది టికెట్ కౌంటర్. అక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ చెక్ ఇన్ అవ్వాలి. మేమైతే టికెట్ తీసుకున్నాం, ఒక్కొక్కటి వచ్చి 40 రూపీస్ అయింది ఒక్కొక్కరికి. మీరు ఆ కార్లో కూడా వెళ్ళొచ్చు, మనీ అయితే ఛార్జ్ చేస్తారు. దానికన్నా వాక్ చేసుకుంటూ చూస్తేనే మీరు అన్నీ బాగా చూడగలరు. నాకు ఈ స్పాట్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మార్నింగ్ వచ్చి ఉంటే ఇంకా బాగుండు అనిపించింది. ఈవినింగ్ వచ్చి మేము కొంచెం అందరూ వచ్చేసారు ఆ టైంకి, ఫుల్గా ఉన్నారు క్రౌడ్ అయితే. ఇదే సీషోర్ టెంపుల్. ఇదైతే ఒక కాలంలో మొత్తం అయితే సముద్రంలో మునిగిపోయిందంట. తర్వాత అయితే బయటపడింది. ఆ బయటపడిన తర్వాత దీన్ని టూరిస్ట్ ప్లేస్గా తయారు చేశారు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తే అప్పుడే సివిల్ ఇంజనీర్స్ వీళ్ళందరూ ఉన్నారనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగా కట్టారనమాట టెంపుల్ అయితే తెలియదు మరి. ఈ పీసెస్ అయితే చాలా ఉన్నాయి చుట్టుపక్కల, మేబీ కొట్టుకొని అలా ఎక్కడెక్కడ ముక్కలు అలా ఉండిపోయినట్టు ఉన్నాయి. మీరు కనుక ఒక ప్రశాంతమైన ప్లేస్ కావాలనుకుంటే ఇక్కడికైతే తప్పనిసరిగా రండి మార్నింగే. సీషోర్ టెంపుల్ చూసిన తర్వాత మేమైతే మహాబలిపురం లైట్ హౌస్కి అయితే వచ్చాము. ఇది ఫ్రంట్ ఏదో స్తూపాస్ ఉంటుంది, అది ఎక్కి వ్యూస్ అయితే చూసాము, చాలా బాగుంది. ఇక్కడైతే చాలా టైం స్పెండ్ చేసాం, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ స్పెండ్ చేయడం వల్ల మేము బటర్ బాల్ అయితే చూడటానికి టైం సరిపోలే, చీకటి పడిపోయింది. ఇందాక చెప్పా కదా, దాని మీద ఎక్కి ఇందాక వ్యూస్ అయితే చూపించా మీకు. ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ చాలా అయితే స్టోన్తో చేసినవి చాలా ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కొనుక్కోవడానికి ఇక్కడ ట్రై చేయండి. పట్టుకెళ్ళటానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సీషోర్ టెంపుల్ చూసిన తర్వాత అయితే మస్ట్ ట్రై అని చెప్పాలి. ఇవన్నీ అయితే ట్రై చేయండి సరదాగా. నాకు తెలిసి మీ అందరిలో చాలామంది స్టార్ ఫ్రూట్, ఐస్ యాపిల్ అయితే తిని ఉండరు. ఒకసారి తినండి, ఎంతో కాదు 20 రూపీస్ ఎంతో. ఆంటీని అయితే బేరమాడాను కానీ ఎక్కడా తగ్గలేదు. ఆంధ్ర అని కూడా చెప్పా, ఆయన సెట్ అవ్వలే. అన్నీ చూసేటప్పటికైతే నైట్ అయితే అయిపోయింది. ఇంకైతే బీచ్ సైడ్ అయితే వచ్చేసాం. బీచ్ సైడ్ అయితే గేమ్స్ ఉంటాయి.
నేను జస్ట్ చాలాసార్లు తిరునాళ్ళు ఆడాం కానీ ఏదో సరదాగా టైంపాస్కి అయితే ఆడాం. హైలైట్ ఏంటంటే మార్నింగ్ ఏ బస్ అయితే ఎక్కామో ఈవినింగ్ కూడా అదే బస్ ఎక్కి వెనక్కి అయితే వెళ్ళాం.